వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీలు, వైద్యంపై ఆరా తీసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వచ్చిన 50 బైకులు 10 ఆటోలపై కేసు నమోదు. వేములవాడలో మృతుల కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని డిమాండ్. వేములవాడలో లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, లాక్డౌన్ నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి బాధితులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. మీకు కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం తమకు పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ శ్వేత, డిఎంహెచ్ఓ, హాస్పిటల్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు. రేపటికల్లా మంచిగా ఉండని, రేపటి దానికి ఉన్నది 99 వస్తున్నది మంచిగా దమ్మొస్తున్నది. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ ఉల్లంఘనలో పోలీసులు కొరడా ఝుళిపించారు. సైదాబాద్ ఎస్ఐ ఐఎస్ సదన్ చౌరస్తా, చంపాపేట రోడ్డుపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ సమయం ముగిసిన 2 గంటలలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వచ్చిన 50 బైకులు 10 ఆటోలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలు ఇప్పటికైనా అనవసరంగా బయటికి రాకుండా తమ ఇళ్లలో ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ ఉందా నీకు? లైసెన్స్ లేదా? ఏజీ లేదు, ఏం లేదు. ఎట్లా నడిపిస్తున్నావు మరి ఆటోలో? మలక్పేట దగ్గర గంట అయ్యింది, అందుకని చాలా మలక్పేట కదా ట్రాఫిక్ జామ్ అని కదా గుంతల దగ్గరికి వెళ్తారు, గంట పట్టింది, అల్లే 10 అయ్యింది. వేములవాడలో ఇటీవల మరణించిన పలువురు కుటుంబాలను టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడు ప్రారంభిస్తారని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో కరోనా అనారోగ్యం కారణంగా సరైన వైద్యం అందక అనేక మంది మృతి చెందిన సంఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ 100 పడకల ఆసుపత్రిని సందర్శించిన తర్వాత ఈ నెలాఖరుకే అందుబాటులోకి తీసుకొస్తాం, కరోనాకు సంబంధించినటువంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకోవాల్సింది చెప్తే ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరం కూడా నిజంగానే ఈ నెలాఖరు ప్రారంభమవుతాం అనుకున్నాం. కానీ ఈరోజు ఆ నెలాఖరు పోయి మరో 20 రోజులు అయినప్పటికీ కూడా 100 పడకల ఆసుపత్రి ఈరోజు ప్రజలకు అందుబాటు రాలే. కానీ పరిశీలన పేరిట అనేక మార్లు సందర్శించడం జరుగుతుంది తప్ప అది అందుబాటులోకి తీసుకురావడం కోసం ఎందుకు ప్రారంభం చేస్తారని చెప్పి అనేది ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. గతంలో పట్టణాల్లో ఉన్నటువంటి కరోనా ఈరోజు పల్లెల్లోకి చేరి చాలామంది భయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ దొరకక ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అనేక మంది మరణిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ 100 పడకల ఆసుపత్రిని వేములవాడలో ఇప్పటికే ప్రారంభం చేసి ఉంటే అనేక మంది కరోనా మహమ్మారిన పడినటువంటి వారికి ఉపయోగాలు ఉండేటువంటి మాటని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ ఏమాత్రం ఆలస్యం చేయకుండా 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా వల్ల చనిపోయినటువంటి కుటుంబాన్ని పక్క రాష్ట్రాల్లో చనిపోయిన కుటుంబాల పేరు మీద 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి దానిలో వచ్చేటువంటి ఇన్కమ్ ద్వారా ఆ కుటుంబాలు బ్రతకడానికి కోసం ఏర్పాటు చేస్తున్నాయి. పక్క రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలు చేర్చి ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుంది. పక్క రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పట్ల ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బంది పడుతుందని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ప్రభుత్వం కంట్రోల్లో తీసుకొని వచ్చి పేదలందరూ కూడా ఉచితంగా ఈరోజు కరోనా వైద్యం అందిస్తుంది. కానీ ప్రభుత్వం ఎందుకు కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పని ఈ సందర్భంగా ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. కరోనా వల్ల ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందిన వారి వివరాలు తీసుకొని వారి బిల్లులు వెంటనే తిరిగి రీఎంబర్స్ పేరిట వాళ్ళకి ఇవ్వాలి. కరోనా వల్ల చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకునే కార్యక్రమం చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడలో 100 పడకల ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి సూటిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం. గత నెల 19వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని లాక్డౌన్ పరిస్థితులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు తమ పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తూ ఎవరైనా వాహనదారులు బయటకు వస్తే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. లాక్డౌన్ కొనసాగుతుంది. 10 o'clock తర్వాత ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు. ఏమైనా పని ఉంటే 6 to 10 లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. 10 o'clock తర్వాత కొంతమంది చిన్న చిన్న రీజన్స్ పెట్టుకోండి బయట వస్తున్నారు. వాళ్ళందరి మీద మనము కేసెస్ పెట్టి వెహికల్స్ కూడా మనము సీజ్ చేస్తున్నాం. నిన్న అరౌండ్ 300 పీపుల్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగనే ఇప్పుడు వరకు మనము అరౌండ్ 150 వెహికల్స్ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ సీజ్ చేయడం జరిగింది. సో ప్రజలు మనతోని కోఆపరేట్ చేయాలి. ఈ కరోనా చైన్ని బ్రేక్ చేయడానికి మనకు హెల్ప్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను.
చరిత్రలో తొలిసారిగా మహిళల కోసం జెండర్ బడ్జెట్ తెచ్చి 47,288 కోట్లు కేటాయించిన సీఎం ఈ దేశంలోనే జగనన్న ఒక్కరే అని ఏపీఐఐసి చైర్మన్ ఎమ్మెల్యే రోజా అన్నారు. మహిళా ప్రధానమంత్రి, మహిళా ముఖ్యమంత్రులెవ్వరూ చేయనిది మహిళల కోసం జగనన్న చేసి చూపించారన్నారు. ఇంత గొప్ప మహిళా పక్షపాత బడ్జెట్ని చంద్రబాబు, టీడీపీ బహిష్కరించడం వారి మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏనాడైనా జెండర్ బడ్జెట్ కానీ, మహిళల కోసం జగనన్న అమలు చేస్తున్న పథకాలు కానీ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. తొలిసారి జెండర్ బడ్జెట్ తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన సీఎం జగన్కు మహిళలందరి తరఫున ఎమ్మెల్యే రోజా ధన్యవాదాలు తెలుపుతానన్నారు. 30 ఏళ్లకు ఒకసారి ప్రజల బ్రతుకు ఆలోచనని మార్చే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు. ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు ప్రజల తలరాతను మార్చే టార్చ్ బేరరు దొరికారని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనిస్తే ప్రతి పథకం, ప్రతి పాలసీ కూడా మహిళల పేరు మీద మరి ప్రత్యేకంగా తీసుకొచ్చి వారందరికీ అండగా ఉన్నారన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అలాగే మీటింగ్లు పెట్టినప్పుడు అందరూ చెప్తారు ఆకాశంలో సగం, అవనిలో సగం, అన్నింటా సగం అని చెప్పి. కానీ అన్నింట్లో సగ భాగం ఎక్కడ కూడా మహిళలకి దక్కింది లేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశంలో సగం, అన్నింటా సగం, ఆంధ్రాలో సగం అని మహిళలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది అని ఒక మహిళగా నేను చెప్పగలను. ముఖ్యంగా మీరు చూస్తే గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళలకి ప్రతి దశలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉండే విధంగా పథకాల్ని రూపొందించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మీరు చూస్తే అమ్మఒడి గాని, జగనన్న వసతి దీవెన గాని, విద్యా దీవెన గాని, వైఎస్ఆర్ చేయూత గాని, వైఎస్ఆర్ ఆసరా గాని, దిశ చట్టం గాని, నామినేటెడ్ పదవుల్లో 50%, అలాగే వాలంటరీ పోస్టుల్లో 50%, నామినేటెడ్ పనుల్లో 50%, అలాగే మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. అలాగే పూర్తిగా ఇళ్లు కట్టించే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారన్న విషయం మన అందరం కూడా గమనించాలి. నిజంగా ఈరోజు ఈ జెండర్ బడ్జెట్ లో మహిళలకి 47,288 కోట్లు కేటాయించిన మరి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పగలను. అలాగే పిల్లల బంగారు భవిష్యత్తు ఇవ్వటం కోసం 16,748 కోట్లు పిల్లల కోసం ఖర్చు పెట్టడం అనేది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేంసూర్ రోడ్లో ఎన్టీఆర్ నగర్ కాలనీ సమీపంలో జింక మృతి కలకలం రేపింది. సత్తుపల్లి నుండి విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన మెట్ట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంచె వద్ద జింక మృతి చెంది ఉండడంతో స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. అటవీ ప్రాంతం నుండి కంచె దూకి బయటకు వచ్చే క్రమంలో తలకు దెబ్బ తగిలి జింక మృతి చెంది ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు జింక మృతదేహాన్ని పరిశీలించారు. అటవీ జంతువులు అడవి నుండి రోడ్పైకి రాకుండా ఏర్పాటు చేసిన కంచె దూకడంతో జింక గాయపడి మృతి చెంది ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. జింక కళేబరాన్ని సిబ్బంది స్థానిక పశు వైద్యశాలకు తరలించారు. అసలు 7:30-8 మధ్యలో సుమారు ఒక 2 సంవత్సరాల వయసులో ఒకటి రోడ్డు క్రాస్ అవుతూ వచ్చేసి మా ఫెన్సింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. బాగా హెడ్ ఇంజూరీ అయింది. ఇది ఇంజూరీ అవడం వల్ల ఉంటుంది. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారు హాస్పిటల్ చేసేది. తర్వాత దీన్ని
అమలు చేస్తాం. ఇది ఏదైనా తెలుసు. నర్సీపట్నం అంబులెన్స్ యజమానులతో అధికారులు భేటీ అయ్యారు. కరోనా కాలంలో ప్రైవేట్ అంబులెన్స్ల దోపిడీపై సబ్ కలెక్టర్ మౌర్య స్పందించారు. సంబంధిత యజమానులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావును ఆదేశించారు. దీనిలో భాగంగా రవాణా శాఖ కార్యాలయంలో అంబులెన్స్ యాజమాన్యంతో ఆర్డీఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యజమానులు వారి సమస్యలను ఆర్టీఓకు విన్నవించుకున్నారు. ఆక్సిజన్ బ్లాక్లో కొనుగోలు చేయడం, డ్రైవర్లకు ఎక్కువ జీతం ఇవ్వాల్సి రావడం వల్లనే అధిక ధరలు వసూలు చేస్తున్నామన్నారు. వారి సమస్యలు విన్న ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరోనా విపత్తు వేళ అందరూ సహకరించాలన్నారు. 30,000 ఇష్టం వచ్చినంత మనకి వైజాగ్ వెళ్ళడానికి అంబులెన్స్ వెళ్ళడానికి స్టార్ట్ చేస్తున్నాం. మనకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దాని విధంగా మేము స్పెషల్ డ్రైవర్ మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మొత్తం అంబులెన్స్ డ్రైవర్లని, అంబులెన్స్ ఓనర్లని, అక్కడ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళ ఆ ఏరియా చుట్టుపక్కల అంబులెన్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి సమావేశం పెట్టడం జరిగింది. అందులో మనకి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళ సూచనలు వాళ్ళకి జరిగింది. అంటే వాళ్ళకి ఇంతకు ముందు రేటు నార్మల్ కరోనా ముందు ఎంత రేటు ఉన్నాయో అదే రేటు కొనసాగిస్తూ ఆక్సిజన్ సిలిండర్ ఒకవేళ ఎక్స్ట్రా పడితే ఆక్సిజన్ సిలిండర్కి మీరు ఎక్స్ట్రా పే చేయండి. కానీ మీకు అంతకన్నా ఎక్కువ కానీ ఒక శానిటైజేషన్కి ఎంతో కొంత ఒక 500 శానిటైజేషన్ వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని మినిమం రేట్ చేసి మానవతా దృక్పథంతో మీరు నడుచుకోవాలని, ఇంకా అంతేగాని ఒక సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అధిక రుసుములు చేయకూడదని మేము సూచనలు ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ప్రతిభానగర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డివిజన్ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజ్, సింగరి శ్రీనివాస్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండ నాగరాజు, డివిజన్ తెరాసాని. మా యొక్క జూబ్లీ వర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపి సహకారంతో ఈ యొక్క మాకించినటువంటి రహమత్ డివిజన్లో శ్రీరామ్ నగర్ మరియు ఇక్కడ బస్తీ దవాఖాన వద్ద పేదలకు సహాన భోజనాన్ని సదుపాయాన్ని వారి సహకారంతో స్థానిక కలెక్టర్ అయినటువంటి సీఎం యొక్క సహకారంతో ఎస్పీఆర్ హిల్స్లో పేదలకు మధ్యాహ్నాన్ని నిర్వహిస్తున్నాం. నగర్ డివిజనే కాక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ కూడా ఈ యొక్క అన్నపూర్ణ సెంటర్లను మాగంటి గోపీనాథ్ సహకారంతో నిర్వహిస్తూ ప్రతి మా నియోజకవర్గానికి కరోనాలో కూడా ఆపద కూడా నేనున్నా అంటూ వస్తున్నటువంటి మా గౌరవ సభ్యులు గోపీనాథ్ గారికి మేము సహకరిస్తున్నాము. ఇలాంటి ఆపద సమయంలో ప్రతి ఒక్కరింటికి శానిటైజర్ చేయిస్తూ ప్రతి డివిజన్లో గడప గడప బస్తీలోనూ ప్రతి ఇంటి ముందు మా కార్పొరేటర్ ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి వాహనము శానిటైజ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం అన్ని ప్రతి కూడా మంచనము, ప్రతి గుడ్డు ఇంట్లో వండుకున్నాక ఈ ఆహారానికి వడ్డించడం ఉంది. ఇలాంటి సమయంలో శాసనసభ్యులు విధంగా మేము నడుస్తాము. కరోనాని జయి ప్రతి ఒక్కరికి చెప్పడానికే మేము ముందుకొచ్చి పైన ఉండి అన్నదానం చేస్తున్నాము. కరోనా గురించి ఒకరు దయచేసి చేయాలంటే ప్రతి ఒక్కరు మార్చండి, సామాజిక దూరం పాటి ఒకరు కూడా ఆరోగ్యంగా ఈ యొక్క జయించి సుఖశాంతి ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి కార్యక్రమానికి ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రశేఖర్కి కృతజ్ఞతలు ఇస్తున్నాము. ముఖ్యంగా మా బస్తీలో ఇక్కడ బస్తీలో బోరబండ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి పార్టీ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో నిత్యం యాక్టివ్గా ఉంటూ పార్టీకి రామ్ భూపాల్ చేసిన సేవలు మరవలేవని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సైట్ 3లో నివసిస్తున్న రామ్ భూపాల్ రావు అందరికీ సుపరిచితుడని, నిత్యం టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే ఒక మంచి కార్యకర్తని కోల్పోయామని ఎమ్మెల్యే అన్నారు. బోరబండ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద రామ్ గోపాల్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ మాట్లాడుతూ ఆయన అకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని,
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకుడిగా ప్రజల హృదయాల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार रमन्ना, जोहार जोहार, जोहार रमन्ना, जोहार जोहार। अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, जोहार रमन्ना। లాక్డౌన్తో ఇంటి వద్దనే ఉన్న గోషామహల్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుపేదల ప్రజలకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, N95 మాస్కులను ఉచితంగా ఇచ్చేందుకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. దత్తాత్రేయ నగర్ డివిజన్లోని 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు బియ్యం, మాస్కులను ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్, బిలాల్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్తో కలిసి సలీం బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా నందకిషోర్ వ్యాస్ మాట్లాడుతూ ఈ ఆపద సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి బియ్యం, మాస్కులు అందజేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 6 డివిజన్లలో 2000 బియ్యం బ్యాగులు, 10,000 మాస్కులు అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు. మన ట్రస్ట్ తరఫున మొట్టమొదటి రైస్ బ్యాగ్ ఇవ్వాలని మేము ప్లాన్ చేశాము. టుడే ఫస్ట్ we have started from दत्तात्रेय नगर डिवीजन। दत्तात्रेय नगर डिवीजन में जो भी पार्टी के वर्कर्स है, पोतपुर ग्रुप्स के महिला मेंबर्स है, महिला कमेटी मेंबर्स है और जो भी वेरी एसेंशियल नीडी पर्सन है, उनको हम हमारे ट्रस्ट की ओर से 1 थैला चावल और N95 के मास्क दे रहे हैं। मैं पूरे टीआरएस पार्टी के वर्कर्स से विनती करता हूँ, लीडरों से विनती करता हूँ, अपने अपने क्षेत्र में, अपने अपने बस्तियों में इस पैंडेमिक टाइम में जनता को मदद करे, उनके सुख दुख में ठहरे। केटीआर भाई, केसीआर सर के आदेश के हिसाब से आज हम चल रहे हैं। टीआरएस पार्टी गोशामहल में हर वक्त एक्टिव थी और आज भी हम जनता के सुख दुख में खड़े हैं। जय तेलंगाना। इस 2021 में वापस जो कोरोना की महामारी वापस शुरू हुई है, जो लॉकडाउन लगा है, इसीलिए आज वापस फिर से आदित्य कृष्णा चैरिटेबल ट्रस्ट चेयरमैन भाई नंदकिशोर व्यास बिलाल जी की तरफ से राइस डिस्ट्रीब्यूशन का प्रोग्राम स्टार्ट किया गया है। जो टीआरएस पार्टी के कैडर कार्यकर्ता है, जो भी पार्टी कैडर है और जो भी नीडी फैमिली से जो तकलीफ में लोग हैं, उन लोगों को आज यहाँ पे राइस बैग और उनको मास्क N95 देने का निर्णय लिया गया था ट्रस्ट की तरफ से, जो आज उसका आरंभ किया गया है। तो मैं भाई को बहुत बहुत धन्यवाद करती हूँ। दोबारा इन्होंने जनता की तकलीफ के लिए वापस आकर इस महामारी के समय में भी, इतने डेंजर समय में, पैंडेमिक टाइम में खड़े हुए हैं हम सब के लिए। तो उनको मैं ट्रस्ट की तरफ से भी बहुत बहुत धन्यवाद देना चाहूँगी। और फिर आने वाले समय में इस गोशामहल विधानसभा के जितने भी टीआरएस पार्टी वर्कर्स हैं, उनको हर तकलीफ में अभी దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ దేశంలో జిల్లాల వారీగా అధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి కోవిడ్ నేపథ్యంలో దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డిఎంఎన్హెచ్ఓ కామేశ్వర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను మోడీకి అధికారులు వివరించారు. जिस भी क्षेत्र में रहे हो, वहां की छोटी छोटी बारीकी से परिचित होते हुए आप सोचते थे कि मैं इस दिक्कत को इस तरह दूर करूंगा। आपकी यह सोच आपकी सफलता की सीढ़ी भी बनी। आज परिस्थितियों ने आपको अपनी क्षमताओं की नई तरह से परीक्षा देने का अवसर दिया है। अपने जिले की छोटी सी छोटी दिक्कत को दूर करने
करने के लिए पूरी संवेदनशीलता के साथ लोगों की समस्याओं का समाधान करने के लिए आपकी यही भावना काम आ रही है। भावना के सामने सबसे ज्यादा अहमियत जन तक पहुंचकर जैसे काम कर रहे हैं उसको और अधिक ताकत से और अधिक बड़े पैमाने पर करते ही रहना। साथियों, नए नए चैलेंजेस के बीच हमें नए नए तौर तरीकों और समाधानों की जरूरत होती है और इसलिए ये जरूरी हो जाता है कि हम अपने स्थानीय अनुभवों को साझा करें और एक देश के रूप में मिलकर के हम सब काम करें। अभी 2 दिन पहले मेरी अन्य कुछ राज्यों के अधिकारियों से भी मुझे बात करने का मौका मिला था। उस बैठक में अनेक వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ పరిధిలో లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ సహకరించాలని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. లాక్డౌన్ పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై వినూత్నంగా బింగిలు చేయించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నూతన అంబులెన్స్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జార్జుల సురేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆకస్మికంగా తనిఖీలు, వైద్యంపై ఆరా తీసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై వచ్చిన 50 బైకులు, 10 ఆటోలపై కేసులు. వేములవాడలో మృతుల కుటుంబాలను పరామర్శించిన టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని డిమాండ్.
వేములవాడలో లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రాహు హెగ్డే లాక్డౌన్ నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి. వీక్షకులకు మనవి, కరోనా నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలి, శానిటైజర్ వాడాలి, అవసరమైతేనే బయటికి వెళ్ళాలి, లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి. తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని, చివరికి దేశాన్ని కూడా కాపాడిన వారవుతారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.